వానాకాలం స్టార్ట్ అయింది కదా, సూర్యుడు కనబడకుండానే అవుతుండోల్లా మొన్నటిదాకా నాకెదురు లేదు తిరుగు లేదు అనుకుంటూ ఒక ప్రతాపం చూయించిండా. ఇక రెస్ట్ తీసుకుంటుండేమో. ఇక వానలు కూడా మంచిగానే కొడుతున్నాయి మన దిక్కు. ఈ వానలకు ఊర్లలో ఏమో కానీ పట్నంలో మాత్రం నరకం నరకం అంటే ఎట్లుంటుందో కనబడుతుందట. జరసేపు కొట్టంగానే పట్నం అంతా ఎక్కడికక్కడ ఆగిపోతుందట. అగు చూడురి మీరే. బుజారం బేస్తారం హైదరాబాద్ లో వాన మంచిగానే పడ్డదోళ్ళ ఒక 2 గంటల సేపు రికార్డు లేకుండా కొట్టింది. 2 గంటల వానకే చూడుర్రి పట్నం అంతా ఎట్లయిపోయిందో. అటు హైటెక్ సిటీ మాదాపురం కొండాపురంలోకి వెళ్ళైతే ఫుల్ ట్రాఫిక్ జాము. ఓ దిక్కు వాన ఇంకో దిక్కు నీళ్లు. ఇక ట్రాఫిక్ ఇక చూడాలే నరకం. వామ్మో, అసలు ఇంట్లో ఇరుకున్న ఓపికకు దండం పెట్టవలసిందే. అసలు బండ్లు కార్లు ముంగడి కదులుతట్టు 10 అడుగుల దూరం పోవాలంటేనే 30 గంట అయిందట. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. అసలు ఇవాళ ఇండ్లకు పోతామా లేకుంటే రోడ్ల మీద గిట్లనే కీ కీ కనుకుంటా హారన్లు కొట్టుకుంటూనే ఉంటామా అన్నట్టు అయిందట కథ. ఇక ఇది చాలదని ఇట్లా వాన కొట్టుడు ఆలస్యం తక్కువని కరెంటు ఓనే పోయింది. ఎన్నడు లేని తీరులా పట్నం చీకట్ అయిపోయింది. అంత లావైతే హైదరాబాద్ లో మీకు తెలిసిన వాళ్ళుంటే ఫోన్ కొట్టి కూడా అరుసుకోవచ్చు. గంటలు గంటలు రానే రాలేదోళ్ళ కరెంటు. అంతెందుకు, ఈ కరెంటు లేక ఆఖరికి మెట్రో రైలు బండ్లు కూడా ఎటమటమైనాయి. మెట్రో స్టేషన్లలో మిషన్లు పనిచేయలేదట, డోర్లు తెరుచుకోలేదట. ఆడ కూడా జనాలు బాగా జామ్ అయ్యారు. పెద్ద పంచాదులే నడిచినాయి. లాస్ట్ కు ఎమర్జెన్సీ డోర్లకెళ్లి ప్యాసింజర్లను పంపవలసి వచ్చింది. అయినా 10 ఏళ్ల సంధి కూడా వానాకాలం ఉండనే ఉండే. వానలు పడ్డాయి కానీ పట్నంలో గింత అవస్థ ఎన్నడు కూడా అయింది లేదు. కరెంటు గీ తీర్ల పోయింది లేదు. హైదరాబాద్ గిట్ల చీకట్లు ఉన్నది లేదు. మరి ఇప్పుడే ఎందుకు గిట్ల అవుతుందో ఏం పాడో అని పట్నం జనం గరానుకొస్తుర్రు.